మేడం ఎందుకు అంటే సంతోష్ చేసే పనులు అంత ఇరిటేటింగ్ ఉంటాయండి. నాకంటే 100 అవును, రెట్లు అప్పుడు ఓపిక ఉన్న వ్యక్తి హరీష్. హరీష్ రావు గారు అంత ఓపిక ఉన్న వ్యక్తి కూడా కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే సంతోష్ చేసే చర్యలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక అవి చెప్పుకుంటూ పోతే 4 రోజులైనా అవి సరిపోవు. ఆ రకంగా ఇబ్బంది పెడుతుంటాడు అండి. ఆయన కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడతాడు, మంత్రులను ఇబ్బందులు పెడతాడు, ఎమ్మెల్యేలను ఇబ్బంది పెడతాడు, పోలీస్ ఆఫీసర్స్ని ఇబ్బంది పెడతాడు, పార్టీల పనిచేస్తున్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెడతారు. ఇది అసలు వాడి గురించి చెప్పాలంటే కూడా కాళేశ్వరంలో ఆయన పాత్ర ఏమన్నా ఉందా మేడం? కేసీఆర్ గారిని కలవడానికి ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఎవరన్నా వస్తే కూడా వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు చెప్పుకోలేక బయట చాలా రకాలుగా ఇబ్బంది పెడతాడండి. అయితే ఆయన అడిగిన ప్యాకేజీ ఇవ్వాలి, ఆయన రమ్మన్న దగ్గరకు రావాలి. ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ ఉమెన్స్ అంటే అంత విలువ తక్కువ ఉందా? అదే ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు కదా, అదే మహిళలకు పదవి వెనకిచ్చినా ముందిచ్చినా ఒక మహిళను ఏ రకంగా కేసీఆర్ గారు గౌరవిస్తారు? మరి కేసీఆర్ నీడలాగుండి ఈ కటప్ప ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు పార్టీని ఈరోజు నిండా ముంచి, ఈరోజు నేను ఫస్ట్ వెళ్ళిపోయిన దాన్ని ఈరోజు కవిత కూడా ఒక రకంగా డిప్రెషన్లో ఉందా, ఫ్రస్ట్రేషన్లో ఉందా, ఇరిటేషన్లో ఉందో, ఏ రకంగా ఉందో కానీ కవితను డైవర్ట్ చేసి లిక్కర్ స్కామ్లకు పోయేటట్టు చేసింది సంతోష్ కాదా? ప్రతి దానికి కవితను ప్రోత్సహించింది సంతోష్ కాదా? నేను ఎప్పుడు చెప్తానే ఉన్నా, కానీ కవిత సంతోష్ మాయ, సంతోష్ చెప్పే దానికి అడిక్ట్ అయిపోయినట్టు అయిపోయి సంతోష్ ఏది చెప్తే అది చేసింది. ఇప్పుడు సంతోష్ బీనామీ కాదండి, లిక్కర్ స్కామ్లు ఉన్న శ్రీనివాస్, వీళ్ళందరికీ ఆఫీసులు లేవా అండి? వీళ్ళు ఎన్ని ల్యాండ్ సెటిల్మెంట్స్ చేసిండ్రండి, ఎన్ని ఇబ్బందులు పెట్టిండ్రండి? ఎవరినో కాదండి, నా ఫ్రెండ్ సొంత బాబాయి రిటైర్డ్ డిఎస్పీ ఉంటే ఆయనను పాపము బెడ్ రీడర్ ఉంటే బెడ్కు బెడ్ ఎత్తుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారండి. వీళ్ళు చేసినవి తక్కువనేయండి. అప్పుడు సంతోష్ గారు ఎట్లా కనపడలేదు? వారి అవినీతి కనపడలేదా? అప్పుడు అక్రమాలు కనపడలేదా? అప్పుడు ఇట్లా చెప్పాలంటే కోట్లు ఉన్నాయండి. కానీ నా వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయలేదు. నేను కేసీఆర్ గారికి బల్లాన్ని కాదు, నేను కేసీఆర్ గారికి బెల్లం లాగున్నదాన్ని. నన్ను అనవసరంగా నేను బయటికి పోతేనే వాళ్ళ అక్రమాలకి ఏ రకంగా చేసుకున్నా బాగుంటుంది అనే దాంట్లో నన్ను ఇబ్బంది పెట్టి బయటకు పంపేటట్టు సంతోష్ చేసి. అంటే ఇన్నాళ్ళుగా కూడా కవిత కడుపులో కత్తులు పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీలో ఉందంటారా? ఇప్పుడు ఆమె కూర్చున్న కొమ్మని నరికిందా, లేకుంటే మొత్తం ఆ బీఆర్ఎస్ వృక్షాన్ని నరికే ప్రయత్నం చేస్తుందా? ఓవరాల్గా మీరు అన్న కట్టప్ప సంతోష్, ఆ సంతోష్ విషయంలో ఆమెకి ఇప్పుడే తెలిసిందా? సో మరి హరీష్ను కూడా ఆమె ఇందులోకి తీసుకోవడం కావచ్చు. నిజంగా హరీష్కు మరి నిజంగా అవినీతి మరకలు ఉన్నాయా దాంట్లో? కాళేశ్వరంలో అవినీతిలో హరీష్ ఉన్నాడా, ఇంజనీర్లు ఉన్నారా, కేసీఆర్ గారు ఉన్నారా, ఎవరు తప్పిదము ఏంది అనేది ముందు సిబిఐ ఎంక్వైరీలో తెలుస్తుంది, నిజ నిర్ధారణ అవుతుంది. మేము కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్కు పీసీ ఘోష్ గారు వచ్చిండ్రు, వారు ఒక 665 పేజీల నివేదిక ఇచ్చిండ్రు, అది అసెంబ్లీలో చర్చించిండ్రు, మా ముఖ్యమంత్రి గారు సిబిఐకి అప్పగించిండ్రు. ఇక్కడ కవిత తొందరపడాల్సిన అవసరం ఏముంది? కవిత ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు మాట్లాడితే నువ్వు గతంలో మాట్లాడుంటే ఇదే హరీష్ మీద, ఇదే సంతోష్ మీద నువ్వు గతంలో మాట్లాడుంటే బాగుండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఒకరికొకడు వెనకాల కుట్రలు చేసుకుంటూ ఈ కుట్రలు చేసేటట్టు ఎవరు మాట్లాడితే కుట్రలు చేయడం, ఇదంతా గందరగోళంగా చేసుకుంటూ తెలంగాణ ప్రజలను మళ్ళొకసారి మభ్య పెట్టుకుంటూ మరి ఎవరు ఏ పార్టీ కోవాలన్నా, ఎవరు ఏ పార్టీ సృష్టించాలనుకున్నా పెట్టుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. కానీ అట్లా వెళ్ళిపోకుండా అందులోనే ఉండి అందులో ఉన్న క్యాడర్ని ఇబ్బంది పెట్టుకుంటూ తెలంగాణ కోసం పరితపించిన వాళ్ళు మళ్ళీ జయశంకర్ బొమ్మ పెట్టుకుంటుంది. జయశంకర్ గారు అహర్నిశలు తెలంగాణ కోసమే ఆయన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు. అట్లాంటి మహనీయుడు బొమ్మ పెట్టుకొని నువ్వు ఈరోజు ఏ మాటలు మాట్లాడుతుంది? పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే జయశంకర్ గారు ఏ రోజన్నా పార్టీ నుంచి పోటీ చేస్తా అన్నారా? ఏదైనా పదవులు కావాలని ఆశించినా? అట్లాంటి జయశంకర్ గారి బొమ్మ పెట్టుకొని మాట్లాడడం, కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని మాట్లాడడం, తెలంగాణ ప్రజలను అయోమయం పెట్టే విధంగా మాట్లాడడం, ఈరోజు మేము ప్రజాపాలన చేస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని తిట్టడం ఎందుకు మాట్లాడుతుంది? మరి రేవంత్ రెడ్డి గారితోటి గతంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని సోషల్ మీడియా ప్రచారం కూడా జరుగుతుంది. ఇంకా ఇక అది ఆ ప్రచారం ఏందో ఇంత విచిత్రంగా ఉందండి. ఇప్పుడు కవిత మరి మీడియా ముందేమో తిడుతుంది రేవంత్ రెడ్డి గారిని, మరి బయట స్పెక్యులేషన్స్ ఈ రకంగా ఉన్నాయి. కూడా మా పార్టీ అవసరం లేదు కవితను అని మా పార్టీ రిజెక్ట్ చేసి ఢిల్లీ పెద్దలతో కూడా టచ్ లో ఉందని కూడా అంటున్నారు. కవిత నిజమేనా? అది వాస్తవమేనండి. అది ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు వారు జాతీయ అధ్యక్షుడు అయినప్పుడే కవిత ఫోన్ చేసి విషెస్ చెప్పింది. అప్పటి నుంచే కొంచెం కాంగ్రెస్ వాళ్ళతోటి టచ్లో ఉంది, రావాలి అనుకుంది. కానీ
పార్టీ వద్దందండి. మేడం మీరు ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్తోనే ఉన్నారు. సో 2017లో విభజించి బయటకు వచ్చారు. సరే మీకు సరైన గుర్తింపు ఇవ్వలేదా, తర్వాత ఏదో మీ కొంత పార్టీలో మీకు అగౌరవం అనిపించింది, బయటకు వచ్చారు, కాంగ్రెస్లో చేరారు, మీ పార్టీ లైన్లో మీరు ఉంటున్నారు. కవిత ఇప్పటి వరకు టుడే అన్వర్డ్స్ ఇంకా ఆమెను సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ చేస్తున్నారని బ్రేకింగ్ వార్తలు వస్తున్నాయి, ప్రెస్ మీట్ పెడతారు. సరే కవిత ఎందుకని ఇట్లా ప్రవర్తిస్తుంది? ఆమెకి ఏం తక్కువ చేసింది కేసీఆర్? ఎంపీగా ఒక అవకాశం ఇచ్చిర్రు, నిజామాబాద్ నుంచి గెలిపించిర్రు, ఆమె మళ్ళీ ఒకసారి ఓడిపోతే ఎమ్మెల్సీగా చేసిర్రు. సో ఎందుకని కవిత ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా ఏం చెప్తారు? ఒక్కటండి, ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంది అంటే చంద్రబాబు గారు లాగా కేసీఆర్ గారు ఒక్కరే తెలంగాణ పార్టీని పుట్టించిన పంచలి ముఖ్యమంత్రి వరకు ఆయన ఒక్కరి ఇన్వాల్వ్మెంటే గవర్నమెంట్లో కానీ పార్టీలో కానీ ఉండుంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు కానివ్వండి, లేకుంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న